నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఏం లేదండి, ఈ ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ఒకటి వచ్చింది. అందులో ఇప్పుడే రీసెంట్గా ఒక వీడియో చూడడం అయితే జరిగింది. ఆ వీడియో ఏంటంటే, ఇది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఉదయ్ కిరణ్ గారు అని చెప్పి ఆయన ఒక వీడియో చేశారు. ఒక 10-15 నిమిషాల వీడియో బాగానే ఉంది. అండ్ ఆ వీడియో చేశాక, ఆ వీడియో చూశాక, చేశాక కాదు, ఆ వీడియో చూశాక నాకు కూడా ఓకే, ఈయన మాట్లాడే పాయింట్స్లో ఓకే కొంచెం పాయింట్స్ ఉంది, మేబీ ఈయన ప్రాస్పెక్టివ్లో ఈయన అలా చూశాడు అని అర్థమైంది. అండ్ కొన్ని లాజిక్స్ ఉన్నాయి. అలాగే ఆయన కలెక్ట్ చేసిన సోర్స్ ప్రకారం, ఆయనకు అర్థమైన దాని ప్రకారం ఆయన వర్షన్లో మాట్లాడారు. అది చూసిన తర్వాత నేను నా రీసెర్చ్ కొంచెం చేసుకున్నాను. అండ్ దాని గురించి మీతో మాట్లాడాలి. అండ్ ఆయన ప్రాస్పెక్టివ్ ఏంటి, అండ్ ఆయన ప్రశ్నించారు. ఆ కొన్ని ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు కూడా దొరికాయి. అవే కాకుండా నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో ఆ ప్రశ్నల్ని ఆయనతో మిమ్మల్ని కూడా అడుగుదాం, వాటికి సమాధానాలు కూడా వెతుకుతుకుందాం అని ఒక సదుద్దేశంతో ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా. మధ్యలో ఆపాను అనుకోకండి. సో మీకు వీడియో కనుక చివరి వరకు చూడండి. చూశాక నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ వారానికి ఒకటి పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటా. ఈ విషయం మీద జనరల్ సినిమా రివ్యూస్ కానీ, లేకపోతే జనరల్ అనాలిసిస్ కానీ, నాకు అవగాహన ఉన్న సబ్జెక్ట్స్, నాకు తోచిన పాయింట్స్, నాకు కరెక్ట్ అనిపించిన వాటి మీద తప్పకుండా నిలబడతాను, మాట్లాడతాను. కాబట్టి ప్లీజ్ దయచేసి మీరు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి, నాకు కొంచెం కుదిరితే హైప్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కొంచెం రీచ్ పెరుగుతుంది. సో ఈ వీడియో చేయడానికంటే ముందు ఆ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన పేరు నాకు తెలియదు, ప్లస్ నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, నాకు అంత అవసరం కూడా లేదు, ఫస్ట్ టు బి ఫ్రాంక్. సో బట్ ఆయనకు ఒక విషయం అయితే చెప్పాలి. సార్, నా పేరు సత్తి సుధీష్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నా, సత్తి సుధీష్ రెడ్డి. ఓకే. అండ్ 2019లో నేను ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు అండ్ మా ఊరు ప్రెసిడెంట్ ఈ మూడు కూడా నేను వైసీపీకి వేసాను ఓటు. గుర్తుపెట్టుకోండి, వైసీపీకి వేసాను ఓటు. అండ్ మొన్న కూడా 2024లో ఎమ్మెల్యే ఓటు నేను వైసీపీకి వేసాను. అండ్ ఎంపీ ఓటు నేను బీజేపీకి వేసాను, పురంధేశ్వరి గారికి. ఓకే, క్లియర్. సో అండ్ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏదో నేను వైసీపీ క్యాడర్లో లేకపోతే కార్యకర్తలో, నేను ఏ పార్టీకి క్యాడర్ కాదు, ఏ పార్టీ కార్యకర్తను, అంతకన్నా ఏ పార్టీకి బానిసలు కాదు. నేను ధర్మానికి మాత్రమే బానిసని. అండ్ ఎవరికి కూడా కట్టు బానిసని అస్సలే కాదు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి ఈయన ఛానల్లో ఈయన పెట్టిన ఈయన పాత వీడియోస్ అవన్నీ ఒకసారి నేను రిఫర్ చేస్తే, సో ఈయనలో కొంచెం ఆ బానిసత్వ లక్షణాలు అయితే నాకు కనిపించాయి. అది ఎవరికో ఏంటో అనేది ఒకసారి మీరు చూస్తే మీకే అర్థం అవ్వచ్చు. సో అలానే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి జీవితాలు వాళ్ళవి, దాని గురించి మనం ఎలాంటి కామెంట్స్ చేయట్లేదు. బట్ ఇలాంటి ప్లాట్ఫామ్లో ఈయన ఇలాంటి వీడియోస్ మీద మాట్లాడుతున్నప్పుడు మనం కూడా దానికి అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కాదు అని చెప్పాలి అనే ఆలోచన. అండ్ ఎందుకు అంటారా, అండ్ దాంతోపాటు నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి డ్యాన్స్కి కానీ, యాక్టింగ్ కానీ అభిమానిని. ఆయన సినిమా ఇప్పటికి రిలీజ్ అయితే ఫస్ట్ టైం చూస్తాను. నేను పోలాశంకర్ లాంటి సినిమాయే 3 సార్లు చూసాను థియేటర్లో. అది నా అభిమానం. బట్ అక్కడ కూడా నేను బానిసను కాదు, అభిమానిని. నాకు అభిమానానికి, బానిసత్వానికి లైన్కి ఉన్న క్లియర్గా తెలుసు. అండ్ నా బౌండరీస్ ఫస్ట్ నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆ బౌండరీస్లో ఉంటాను. మిగతా వాళ్ళతో నేను ఎప్పుడూ కంపేర్ చేసుకోను, ఎందుకంటే నా లిమిటేషన్స్ నాకు తెలుసు కాబట్టి. వెల్ అండ్ గుడ్, నా గురించి ఒక క్లారిటీ మీకైతే ఇచ్చాను అని నేనైతే అనుకుంటున్నా. సో మీరు ఎప్పుడైతే ఒకళ్ళని పిన్ పాయింట్ చేయడానికి ఈ వీడియో ఇలా పెట్టారో, నేను కూడా చూశాను. అండ్ ఓకే, ఈయన చెప్పిన దాంట్లో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయని నాకు కూడా అనిపించింది. సో దాని ప్రకారంగానే నేను కూడా కొంచెం నా రీసెర్చ్ చేశాను, మీకు ముందు చెప్పినట్టే. సో ఆ ప్రకారంగా మనం ఒకసారి డీటెయిల్గానే మాట్లాడుకుందాం. ఆయన ఏం మాట్లాడారో, ఆ ప్రశ్నలు ఏంటో, సమాధానాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం.
సో అందుకన్నా ముందు ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు జనరల్గానే ఒక మన హ్యూమన్ సైకాలజీ గురించి కొంచెం మాట్లాడుకో. జనరల్గా ఏం జరుగుతుంది మన సమాజంలో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను సైకిల్ మీద వస్తుంటాడు, ఇంకొక అతను స్కూటర్ మీద వస్తుంటాడు. వాళ్ళిద్దరూ గుద్దుకున్నారు అనుకోండి, అక్కడ గుంపు కూడిన 10 మంది గుంపు కూడతారు కదా. గుంపు కూడినప్పుడు అందులో మ్యాక్సిమం ఒక 7 to 8 మెంబర్స్ ఆ స్కూటర్ అతను వైపు వెళ్ళి నీదే తప్పు అని మాట్లాడతారు. అండ్ అంటే అక్కడ ఆ 8 మందికి అక్కడ ఏం జరిగిందో ఏంటో అనే ఆ ప్రాస్పెక్టివ్, ఐ మీన్ అది తెలుసుకోవాలి లేదా ఏమంటారు నిజం వైపు నిలబడాలి అనే ఆలోచన ఉండదు. ఎంతసేపు అక్కడ అయిపోయింది ఆ సమస్యను త్వరగా పరిష్కరించేద్దాం పెద్దాం, లోకుగా దొరుకుతాడు కదా. అదే స్కూటర్ రోడ్ వెళ్ళి కార్లో గుర్తు మళ్ళీ వెళ్ళి ఆ కారు తప్పు అంటారు. సేమ్ ఆ నిజాన్ని తెలుసుకుందాం లేదా అంటే ఆ నిజాన్ని గురించి ఆలోచిద్దాం ఆ థాట్ ప్రాసెస్ కూడా ఉండదు మనలో. ఎందుకంటే బేసిక్గా దాని మీద నా ఒపీనియన్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం చూసిన సినిమాలు కావచ్చు, లేకపోతే మన సమాజంలో మెలుగుతున్న పాయింట్స్ కావచ్చు, లేదా మన పాఠ్య పుస్తకాల్లో చెప్పిన విశేషాలు కావచ్చు, ఎప్పుడూ ఒకే పాయింట్ని మనకి పదే గుర్తు చేస్తుంటే, డబ్బు ఉంటే వాడు దొంగనా కొడుకు, పేదోళ్ళు అందరూ మంచోళ్ళు, డబ్బున్న వాళ్ళందరూ దొంగనా కొడుకులు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది. లేదా అగ్రకులాల వాళ్ళందరూ చెడ్డోళ్ళు, చిన్న తక్కువ కులాల వాళ్ళందరూ చాలా మంచోళ్ళు, అందుకే తక్కువ కులం అమ్మాయిలు ఈ సినిమా లవ్ స్టోరీలు కూడా ఈ కులాంతర లవ్ స్టోరీలు కానీ లేకపోతే ధనవంతుల లవ్ స్టోరీల్లో కూడా ఆ అమ్మాయి ఫాదర్లు, ధనవంతులైన అమ్మాయి ఫాదర్లే విలన్లు ఉంటారు, వీళ్ళు మాత్రం చాలా మంచి వాళ్ళు ఉంటారు. అదంతా ఒక టిపికల్ మైండ్ సెట్ని మనల్ని చేయకుండానే వాళ్ళ అభిప్రాయాలు మన మీద చాలా బలంగా దృఢంగా రుద్దేస్తారు అందరూ కూడా, ఎవరు ప్రతి పాయింట్లోని కూడా. సో అదే మైండ్ సెట్తో ఉంటే మనం ఇలాంటి విషయాల్ని క్షుణ్ణంగా ఆలోచించాలి. లేదంటే సింపులే, ఒకళ్ళని అంత స్థాయిలో ఉన్నప్పుడు ఈజీగా అనేయచ్చు, ఈజీగా ఫేమ్ తెచ్చుకోవడం చాలా సింపులే. కానీ దాని గురించి ఆలోచించి అవగాహన తెచ్చుకుని పాయింట్ టు పాయింట్ మాట్లాడడం అండ్ దాని మీద నిలబడడమే కొంచెం కష్టం. అండ్ ఇందులో 100% చిరంజీవి గారు సుతపూస అని నేనే చెప్పట్లేదు, అది నా ఇంటెన్షన్ కూడా కాదు. అసలు ఏం జరిగిందో ఆ నాకు అనిపిస్తున్న నిజాలు ఏంటో అది మీ ముందు పెట్టడం గురించి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఓకే, ఇప్పటివరకు చాలా సోది చెప్పినట్టున్నాను. సో ఫర్దర్గా వీడియోలోకి వెళ్తే, ముందుగా ఉదయ్ కిరణ్ గారు నిజంగానే చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చారు. అండ్ ఆల్మోస్ట్ 2000లో నేను ఆ టైంలో 8th క్లాస్ చదువుతున్నాను అనుకుంటా. ఆ టైంలో వార్ హెడ్స్తో ఆయన టాప్ ప్లేస్లో ఉన్నారు. అదైతే ఎవరైనా సరే కాదనలేని నిజం అది. అండ్ బేసిక్గా 2000లో అనుకుంటా చిత్రం రిలీజ్ అయింది, అది సూపర్ హిట్. అంటే అది ఏ రేటెడ్ సినిమా అని చిన్నపిల్లల్ని పంపకూడదని ఎవరు చూడలేదు అప్పుడు, అది వేరే విషయం. ఐ మీన్ సినిమా అయితే సూపర్ హిట్, కానీ మేము ఆ టైంలో థియేటర్కి వెళ్ళి ఆ సినిమా చూడాలంటే చాలా భయపడాల్సి వచ్చేది. మరి అప్పట్లో ఉన్న సిచ్యువేషన్స్ అలాంటివేమో. కానీ ఆ తర్వాత నువ్వు నేను మనసంతా నువ్వే, ఈ 2 సినిమాలు 2001లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. అండ్ సినిమాలు కూడా చాలా బాగుంటాయి. బట్ ఉదయ్ కిరణ్ గారి వల్ల ఆడిందా అంటే అవి చాలా పాయింట్స్ ఉన్నాయి ఆ సినిమా ఆడడానికి. ఆ సినిమా వల్ల ఉదయ్ కిరణ్ గారికి ఫేమ్ వచ్చింది తప్ప ఉదయ్ కిరణ్ గారి వల్ల ఆ సినిమాలు ఆడినాయి అంటే అది కరెక్ట్ పాయింట్ కాదు. బట్ ఆ టైంలో యూత్ఫుల్నెస్ కానీ ఒక వరుసగా 3 సినిమాలు హ్యాట్రిక్ కొట్టారు అనే పాయింట్లో కానీ ఆ క్రేజ్ ఉన్న మాట వాస్తవం. అదే టైంలో తరుణ్ గారు కూడా ఈక్వల్గా నువ్వే కావాలి కానీ లేదా ప్రియమైన నీవు కానీ ఇవన్నీ కూడా తరుణ్ గారు కూడా వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టుకుంటూ వచ్చారు. అండ్ ఆకాష్ గారు అని ఆనందంతో కానీ 2-3 హిట్లు కూడా కొట్టారు ఆయన కూడా. అండ్ చిన్న చిన్న హీరోలు అది ఏంటంటే ఒక జనరేషన్ రివోల్ట్ అవుతున్న ఫేజ్లో అప్పటికి చిరంజీవి గారికి కూడా ఇండస్ట్రీ హిట్ లేదు 10 సంవత్సరాలు, అప్పుడే గమనించారంటే. ఆ టైంలో యూత్ ఎక్కువ యూత్ఫుల్ లవ్ స్టోరీస్, లేదంటే జయం లాంటి నిబ్బా నిబ్బి సినిమా నాకు అది అప్పుడు నిబ్బా నిబ్బి సినిమా కూడా అప్పట్లో సెన్సేషన్గా ఆడేసింది. ఇప్పుడు చూస్తే అది అనిపిస్తుంటుంది. ఓకే, మన పాయింట్లో ఈయన ఫస్ట్ 3 సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టారు. అండ్ ఈయనకి 2014 ఆత్మహత్య చేసుకునేసప్పటికి ఈయన మొత్తం 20 సినిమాలు పైగా నటించారు. ఉదయ్ కిరణ్ గారు ఫస్ట్ 3 సినిమాలు అంటే అప్పటికే 17 ఈ 3 సినిమాలు కావాలి, ఇంకా 17 సినిమాలు అదనంగా నటించారు 2014 లోపు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ 2002లో ఆయనది
కలుసుకోవాలని, శ్రీరామ్, హోలీ, నీ స్నేహం 4 సినిమాలు రిలీజ్ అయినాయి. ఈ 4 సినిమాలు కూడా అన్ని పెద్ద బ్యానర్లు. ఇందులో నీ స్నేహం అనే సినిమా ఒకటి యావరేజ్గా ఆడింది. ఆర్తి అగర్వాల్తో కలిసి నటించిన సినిమా నీ స్నేహం అనే సినిమా యావరేజ్గా ఆడింది. హోలీ, శ్రీరామ్ కలుసుకోవాలని కూడా కొంచెం అబోవ్ యావరేజ్లోనే ఆడినట్టుంది. ఈ హోలీ, శ్రీరామ్ కూడా మాత్రం డిజాస్టర్లు అయ్యాయి. ఓకే, ఆ తర్వాత 2003లో నీకు నేను నాకు నువ్వు అనే ఒక సినిమా రిలీజ్ అయింది. అది కూడా డిజాస్టర్ అయింది. జోడీ నెంబర్ 1 అని ఇంకో సినిమా రిలీజ్ అయింది. అది కూడా ఫ్లాపే. జోడీ నెంబర్ 1 డిజాస్టర్, నాకు నువ్వు నీకు నేను శ్రియా గారితో కలిసి యాక్ట్ చేశారు, ఇది ఫ్లాప్. ఇదే టైంలో చిరంజీవి గారి అమ్మాయితో ఈయనకి ఎంగేజ్మెంట్ జరిగింది. సో ఇప్పటికీ ఈయన యాక్ట్ చేసిన సినిమాలు ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సినిమాలు యాక్ట్ చేశారు. 9 సినిమాలో 3 బ్లాక్ బస్టర్లు, 2 యావరేజ్లు, 4 ఫ్లాప్లు, డిజాస్టర్లు కూడా ఉన్నాయి అప్పటికి. ఓకే, సో చిరంజీవి గారి అమ్మాయితో ఈయనకి ఇదే టైంలో ఎంగేజ్మెంట్ జరిగింది 2003లో. ఆ తర్వాత ఏ కారణాలైనా బ్రేక్ అయిపోయి ఓకే వెల్ అండ్ గుడ్. ఇప్పుడు చిరంజీవి గారు నిజంగానే ఉదయ్ కిరణ్ ఈయన ఈ ప్రశ్న అనే జర్నలిస్ట్ ఆయన వీడియోలో ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే, చిరంజీవి గారు ఉదయ్ కిరణ్తో, ఎందుకంటే వాళ్ళ కొడుకుల కోసమో, అల్లుళ్ళ కోసమో, లేకపోతే మేనల్లుళ్ళ కోసమో, లేదా తమ్ముడు కోసమో ఉదయ్ కిరణ్ ఉండకూడదు అని ప్లాన్ చేసి మరి ఈ ఎంగేజ్మెంట్ చేశాడు అని చెప్తున్నాడు. ఏమంటే నాకు ఒక్కటి, మీరు ఎవరి మీదైనా బురద చల్లాలి అనుకున్నారు అనుకోండి, మీరు వెళ్ళి ఆడికి బురద అంటుకోవాలి కాబట్టి మీరు ఏం చేస్తారు? మీ అమ్మాయిని కానీ, లేకపోతే మీరు కానీ, లేదా మీ కొడుకుని కానీ తీసుకెళ్ళి ముందు మీరు బురదలో దొల్లి వెళ్ళి ఆడికి కౌగిలించుకుంటారా? ఆడికి బురద అంటుకుంటుంది అంటారా? ఫస్ట్ పాయింట్. అంటే నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? అంటే ఉదయ్ కిరణ్ని తొక్కేయడానికి ఆయన కూతుర్ని, ఆయన ఫేమ్ని, ఆయన కూతురు జీవితాన్ని నాశనం చేసి మరీ ఆయన తొక్కేస్తాడా? ఫస్ట్ పాయింట్. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ మెన్షన్ చేయాలి ఏంటంటే, ఖైదీ నెంబర్ 150 టైప్లో రామ్ చరణ్ ఆ సినిమాకి ప్రొడ్యూసర్ కదా, అండ్ వివి వినాయక్ గారి డైరెక్టర్. ఈవిడే చిరంజీవి గారికి కాస్ట్యూమ్ డిజైనర్గా ఉంటుంది. దాని మీద కూడా విమర్శలు వస్తుంటాయి, అది వేరే విషయాలు. దాని గురించి సెపరేట్ టాపిక్ తర్వాత దాని గురించి సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం కావాలంటే. సో ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ టైంలో రామ్ చరణ్ గారు ఒక విషయం చెప్పారు. ఏదైనా కొంచెం సెన్సిటివ్ విషయం కానీ, ఏదైనా మార్పుల గురించి కానీ చిరంజీవి గారికి చెప్పాలి అంటే, వినాయక్ గారికి, ఈవెన్ రామ్ చరణ్ గారు అంటే వారసుడు, ఆయన్ని వారసుడిగా ఫీల్ అయ్యి ఆయన కూడా వెళ్ళి ఆయన దగ్గరికి ధైర్యంగా చెప్తే ఆయన ఎక్కడ తిడతారో అని భయపడి వెళ్ళి చెప్పడానికి భయపడేవారట. ఇది నేను కాదు, సొంతంగా మీకు కావాలంటే చెక్ చేసుకోండి, ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. రామ్ చరణ్ ఆయన నోట్తో ఇచ్చిన స్టేట్మెంట్. సో వాళ్ళ అమ్మాయిని అయితే తిట్టరు అని, ఈ విషయం స్మూత్గా హ్యాండిల్ చేస్తూ ఓకే కాదని లేరు అని ఈవిడికి చెప్పి పంపించి కాంప్రమైజ్ చేసేవారంట. అంటే ఈ లెవెల్ అంటే ఒక ఫాదర్ అండ్ డాటర్ బాండ్ గురించి ఇంతకు మించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఎంతమంది ప్రతి తండ్రికి ప్రతి కూతురు అపురూపమే. అది అండ్ ఒక ఏమంటారు, చీమని నలపడానికి వజ్రంతో సుత్తింగ్ చేయించినట్టు, చీమను కొట్టడానికి వజ్రంతో సుత్తింగ్ చేయించి తీసుకొచ్చినట్టు ఆయన చెప్పింది. సో రిజల్ట్ అప్పుడు ఉదయ్ కిరణ్ గారికి ఫేమ్ ఉంది కాబట్టి నిజంగానే ఆయన కూతురునిచ్చి పెళ్లి చేద్దాం అనుకునే ఉండొచ్చు. ఇక నాకు అనిపిస్తున్న సినారియో. బట్ ఆ తర్వాత ఆయనకి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిన తర్వాత, లేదా ఆయన క్యారెక్టర్ మీద, లేకపోతే వేరేవో, అది ఈయన బయట చెప్పలేదు, వాళ్ళు బయట చెప్పలేదు, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, దాంతో మనకి సంబంధమే లేదు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ అమ్మాయి లైఫ్, ఆ అమ్మాయికి ఇప్పుడు అమ్మాయికి 2 కూతుర్లు ఉన్నారు. ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి బతుకుతుంది. ఈయన తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఈయన ఇంకో పాయింట్ కూడా తెచ్చు, అప్పుడు ఎవరితో అయితే యాంకర్తో ఆయనకి ఎఫ్ఐఆర్ ఉందన్నారు, ఆ యాంకర్ని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అదే పెద్ద ప్రూఫ్ అంటున్నాడు ఈయన. ఇది ప్రూఫ్ ఎలా అయిందో నాకు అర్థం కాలేదు. ఆకీజ్ పాక్, పాకీజా, కాక్ పాక్, కరేపాక్ అంటే అలాగే ఉంది ఈయన చెప్పింది కూడా. ఓకే, ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడో, ఆయన పర్సనల్ లైఫ్, వీటి గురించి అనవసరం. దాని తర్వాత మేబీ చిరంజీవి గారు తెలిసి చేసినా తెలియకుండా చేసినా ఆ కోపం అయితే ఉండే ఉండొచ్చు. నేను చిరంజీవి గారు మెగాస్టార్ అయినా ఏమైనా ఆయన కూడా మనిషే, ఏమంటారు, అక్రోధం ఇవన్నీ కూడా ఆయనకు కూడా ఉంటాయి. కాబట్టి మేబీ ఆ కోపంలో ఇంత మోసం చేస్తాడన్న ఉద్దేశంలో ఎవరైనా ప్రొడ్యూసర్
ఇప్పుడు మేబీ ఇలా ఎందుకు ఆలోచించారు, ఆ ప్రొడ్యూసర్లే ఇలా కాల్ చేసినప్పుడు ఆ కోపంలో మాట్లాడి ఉండొచ్చు కదా. అవే ఇప్పుడు బయటకు అంటే యాక్చువల్లీ ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఇది కూడా ఒక సినారియో ఉండొచ్చు కదా నేను చెప్తున్నా. అదే ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆ టైంలో లేదు నేనే ఆ ప్రొడ్యూసర్ ప్లేస్లో ఉండి ఆలోచించాను అనుకోండి, ఉదయ్ కిరణ్ గారితో నేను సినిమా తీస్తున్నాను, ఈయనకి ఆల్రెడీ చిరంజీవి గారు ఆయనే వచ్చి ఆయన కూతుర్ని ఇస్తా అని చెప్పి మళ్ళీ ఆయనే ఆయన క్యాన్సిల్ చేసుకున్నాడు అంటే ఎవరి మీద డౌట్ ఎందుకు 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 ఇవ్వాలి? ఐ మీన్ అదే చెప్తాను కదా, మరి ఒక చీమను చంపడానికి వజ్రపు కత్తి తెచ్చి కొట్టడు కదా ఎవడు. జస్ట్ ఇలా నిలిపోయే చీమ కోసం వజ్రాలతో చేసిన సుత్తిని తెచ్చి కొడతారు ఎవరైనా? కొట్టరు కదా. ఇది అలాంటిది. సో ఆ పర్స్పెక్టివ్లో నేను అడుగుతా చిరంజీవి గారిని, ఏమంటే ఇలా సినిమా చేస్తున్నాం అంటే ఆయన మీ ఇష్టం అనొచ్చు, లేదా ఆయన మూడ్లో వేరే మూడ్లో ఉండి లేదా వేరే దాంట్లో ఉండి మీరు చేయకండి అనేసి చెప్పుండొచ్చు కోపంలో. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో అంత మాత్రాన ఈయన కెరియర్ నాశనం అయిపోవాలని ఏం లేదు. ఎందుకంటే ఆ తర్వాత ఇంకొక 11 సినిమాలు ఈయన తీశాడు 2014 వరకు. అందులో అదే సంవత్సరంలో వాడిని ఇంకొక 2004లో లవ్ టుడే అనే ఒక మూవీ వచ్చింది, అది 2 రోజులు కూడా ఆడలేదు, భారీగా రిలీజ్ చేశారు. ఎవరు? ఆర్బి చౌదరి గారు ప్రొడ్యూసర్. గుర్తుపెట్టుకొని లవ్ టుడే అనే సినిమా 2004లో వచ్చింది. నేను థియేటర్కి వెళ్ళి చూసాను కూడా. సినిమా వరస్ట్ మూవీ, కంప్లీట్ డిజాస్టర్ అనమాట. అది ఉదయ్ కిరణ్ అదే ఈ మూవీ హిట్ అయి ఉంటే అది వేరేలా ఉండేదేమో ఉదయ్ కిరణ్ కెరియర్కి. అండ్ దాని తర్వాత మళ్ళీ మూవీస్ లేకపోతే అవునన్నా కాదన్నా అని తేజ గారు ఒక ఆయన తీసే అన్ని కళాఖండాలే మళ్ళీ దానికి ఏదో తెలుగు ఇండస్ట్రీని ఉద్ధరించినట్టుగా చెప్తుంటారు. కాబట్టి ఐ మీన్ ఇప్పుడు ఆయన ఇది అప్రస్తుతం కాబట్టి, కానీ అవునన్నా కాదన్నానో కళాఖండం తీశారు, అది కూడా డిజాస్టరే. అదే టైంలో ఉదయ్ కిరణ్ గారు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఈ సినిమాని చూసి ఆదరించారు, యావరేజ్గానే నడిచిందని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇది ఆన్ రికార్డే ఉంటుంది ఆ స్టేట్మెంట్ కూడా, నేను చూశాను ఆ వీడియో. ఓకే, దాని తర్వాత తమిళ్లో ట్రై చేశారు, ఏది అవ్వలేదు. సిఆర్ గారితో కలిసి బిఆర్ వారికి అయ్యాలి అంటే 2007లో మళ్ళీ ఇంకో సినిమా తీశారు. ఆ సినిమాలో చిరంజీవి గారు పొగుడుతూ ఒక యాడ్ కూడా ఉంటుంది. ఆ వీడియో క్లిప్ కూడా ఇప్పుడు నేను ప్లే చేస్తాను. నవరత్న ఆయిల్ తీసుకొచ్చావేంట్రా? ఇది వాడితే మెదడు చల్లగా ఉంటుందని మా మెగాస్టార్ చెప్పాడు. ఆయన చెప్తే తిరిగేలేదు. 2007లో జరిగింది. 2003లో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయితే 2007లో జరిగింది. సో మరి ఇప్పుడు ఈయనే చెప్తుంటే ఏమంటారు? దాని తర్వాత మళ్ళీ 4-5 సినిమాలు తీశారు. గుండెజారి గల్లంత అయిందని, లేకపోతే ఏకలవ్యుడు అని, జై శ్రీరామ్ అని ఆయన సినిమాలు తీస్తూనే ఉన్నాడు. కాకపోతే అప్ టు ద మార్క్ లేవు. జనాలు కూడా ఆయన సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఒకవేళ నిజంగా జనాలు ఆయన సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించే ఉంటే లేదా ఆదరణ ఉంటుంటే ఆబ్వియస్గా ఆయన మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. అంతేదో లవ్ టుడే కనుక హిట్ అయి ఉంటే, మంచి సినిమా పడి ఉంటే ఆయన కెరియర్ వేరే రకంగా ఉండేది. ఓకే, ఆ తర్వాత నాగేంద్ర బాబు గారు కానీ ఏం రత్నం గారి సినిమాలు కానీ ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు. తర్వాత వేరే ప్రొడ్యూసర్లు ఎవరు ఆఫర్ ఇవ్వలేదు అని అనుకున్నాం. అంతకుముందు కూడా ఆయన హిట్లు లేవు కదా. ఆయన ఫస్ట్ 3 సినిమాలు తప్ప మిగతా 3 సినిమాలు ఆయన కెరీర్ డౌన్ స్టెప్ బై స్టెప్ డౌన్ అవుతూనే వచ్చింది. అండ్ ఆ సినిమాలు కూడా చిరంజీవి గారు కూతురుతో ఎంగేజ్మెంట్ అయిందనే వాళ్ళ ప్రొడ్యూసర్లు వెళ్ళారు ఆయన దగ్గరికి. అప్పుడు ఆయన పీక్లో ఉన్నాడని కదా, ఎందుకంటే అప్పుడు ఆయన ఫ్లాపుల్లో ఉన్నాడు. ఉదయ్ కిరణ్ కావాలంటే మీరు ఒకసారి గ్రాఫ్ చెక్ చేసి ఒక ఫిల్మోగ్రఫీ అని చూసి చూడండి. 2003 వరకు 3కు ముందు 3 తర్వాత వచ్చిన సినిమాలే. అంతే అంజనా ప్రొడక్షన్స్లోనే సినిమా తీద్దాం అనుకున్నారు ఆయనతో, ప్రేమ అంటే చాలా సంథింగ్ ఏదో. అవన్నీ కూడా అప్పుడు అక్కడే ఏదైతే చిరంజీవి గారిని చూసి వచ్చారో అదే ప్రొడ్యూసర్స్ చిరంజీవి గారిని చూసి వెనక్కి వెళ్ళిపోయారు అని మీరు డీటెయిల్గా చూస్తే ఇవన్నీ తెలుస్తాయి క్లారిటీగా. మనం కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే అదే చెప్తాను కదా, ఒక ప్రాస్పెక్టివ్ని ఎప్పుడు కూడా ఒకవైపే తప్పు అని ఆలోచించే వాళ్ళని అండ్ కావాలని బురద జల్లాలని చూసే వాళ్ళని ఇలాగే ఉంటాయి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇది నేను చిరంజీవి గారి భక్తుడిగాను లేకపోతే ఏదో ఒక చిరంజీవి గారి అభిమానిగా అసలు ఏంటి అని ఒక ఫ్యాక్ట్ అనాలిసిస్ చేసి నా సజెషన్ని నా ఆలోచనని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. సో నా ఉద్దేశంలో అయితే ఇది ఇలా జరిగి ఉండొచ్చు. సో అండ్ ఇంకొకటి 2014లో ఆయన కూడా ఒక సూసైడ్ చేసుకుని జీవితంతో పోరాడలేక ఆయన ఆత్మస్థైర్యం కోల్పోయి చేసుకున్న పని అది. టు బీ ఫ్రాంక్, అలాంటి ఆ వ్యక్తిని ఐ మీన్ ఒకవేళ అది చిరంజీవి గారే కాదు, అక్కడ వేరే ఏం జరిగినా అతను అదే స్థితిలో ఉండుండొచ్చు. ఎందుకంటే ఇది ఏం చెప్పాలో నాకు కూడా, అలాంటి చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు, కానీ అలాంటి ఐ మీన్
తన కోసం తానే నిలబడలేదు, పోరాడలేదు. ఒకవేళ పోరాడినే వేరే విధంగా హీరోగానే ఉంటాను అనుకుని ఆగిపోయాడు. లేక విలన్ క్యారెక్టర్లు చేసి ఉండొచ్చు, లేకపోతే వేరే ఎందుకు అంత డక్కా ముక్కలు తింది. జగపతి బాబు గారు మన ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఇన్ని డక్కా ముక్కలు తిన్నారు. ఒక ఆయన నాన్న ఎంత టాప్ ప్రొడ్యూసర్కి అయినా కూడా ఆయన డక్కా ముక్కలు తిని ఎలా నిలదొక్కుని అంతెందుకు నాగ చైతన్య గారి దగ్గర నుంచి, లేదా నాగార్జున గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఫేజెస్, ఇవన్నీ ఏ టాప్ హీరో కష్టాలు లేకుండా ఫ్లాపులు లేకుండా ముందుకు వచ్చాడు చెప్పండి. ఆ తర్వాత వాళ్ళ కెరియర్ని నేను హీరోగానే ముందు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన కెపాసిటీ ఏంటి అని మనం కూడా ఆలోచించుకోవాలి. లేదు నేను ఇప్పుడు మా తాతలు వెండి కంచాల్లో తిన్నారు, ఇప్పుడు మా మూతులు నాకండి అంటే దానికి అర్థమేమైనా ఉంటుంది? అలాంటి పరిస్థితి ఆ సందర్భాన్ని బట్టి మనం మౌల్డ్ అవుతూ ముందుకు వెళ్ళిపోయిన వాడితే లైఫ్ ఉంటుంది. లేదు నేను ఇక్కడే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను అనుకునే వాడికి ఎప్పుడు ఇలాంటి ముగింపులు వస్తుంటాయి. అండ్ ఆయన్ని చిన్నపూంచడానికి కానీ ఆయన సాధించిన సక్సెస్ని తక్కువ చేయడానికి కాదు, కానీ ఆయన నిజంగా ఆత్మహత్య చేసుకోవడం అనేది తప్పు. ఎలాంటి అండ్ దాని గురించి మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళని లాగే ప్రయత్నాలు చేయడం అనేది కూడా అది ఇంకా పెద్ద తప్పు. ఇది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి మనం. బట్ మనం కూడా ఎప్పుడైనా సరే ఒక విషయం జరిగిందంటే ఒకే పర్స్పెక్టివ్లో కాకుండా రెండు వైపులా ఆలోచించి సమతుల్యతతో న్యాయం గురించి ఆలోచిస్తే మంచిది అని ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ సుధీష్ అండి. థ్యాంక్ యూ.